లో దేవుడు ఒక మంచి వాక్కునిచ్చాడు. ఉదయకాలం విన్న బిడ్డలు విన్నారు, బలపడ్డారు, వచ్చిన వారు. ఇప్పుడు అదే మాటను దేవుడు ఒక ప్రత్యేక రీతిలో మనల్ని దర్శించబోతున్నాడు తన వాక్కు ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. సేవకులకి, సంఘములందరికీ స్తోత్రం. మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆశీర్వదించును గాక. రాకడకు సిద్ధపడినట్లుగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. అందరు ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి చదవండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆమేన్ చెప్పండి. దేవుడు ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు చెప్పండి? ఏడవ దినాన సంపూర్ణంగా తన కార్యాలు జరిగించి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంటే కష్టాలు, తన ఆలోచనలంతా 6 దినాలు నెరవేర్చి, తన ప్రణాళిక అంతా నెరవేర్చి, ఆమేన్ చెప్పండి. గట్టి చెప్పండి. సోది చెప్పండి. మీరేం కష్టాలు ఏం పడట్లేదు. మీరు కనుక వినేవారు కనుక హుషారుగా ఉంటే మీకు చాలా మంచి. ఎప్పటికీ ఆమేన్ హల్లెలూయా అని హుషారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇంకా హుషారుగా హల్లెలూయా చెప్పండి. మీరేమో మామూలుగా కూర్చున్నారు, ఏం బరువులు మీ దగ్గర ఏం లేవు కనుక కొద్దిగా హుషారుగా దేవుడి కొరకు నోరు తెరుచుదురుగాక. నా దేవుడు మీతో ధారాళంగా మాట్లాడి మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. హుషారుగా చెప్పండి మంచిగా. హల్లెలూయా. దేవుడు విశ్రాంతి పొందాడు. చెప్పండి ఈ మాట. విశ్రాంతి పొందాడంటే పనులన్నీ ముగించుకోండి. మనం కూడా ఇళ్ళలో చూడండి, ఉదయకాలం లేచి ఏ పని ఉందో ఆ పనులన్నీ ఇవాళ ఈ పని చేయాలి ఆ పనులను చేసుకొని, ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని, ఇల్లు శుభ్రం చేసుకొని, వంట చేసుకొని, ఈ బట్టలు పిండుకొని అన్నీ పని అయిపోయిందని నిదానంగా కూర్చొని టీ తాగుతారు. ఇంకా వేరే బయట యజమానులు అయితే, ఇంటిని పోషించేవారైతే పనులకు వెళ్ళి ఆ పనులను చూసుకొని సాయంకాలం, రాత్రికాల సమయం, సాయంకాలం కానీ ఆ పనులన్నీ అయిపోయినాక వచ్చినాక అలాగ కాళ్ళు చేతులు కట్టుకొని స్నానం చేసుకొని అలాగ నడుము వాల్చి విశ్రాంతి తీసుకుంటారు. హల్లెలూయా. ఏది వ్యాపారం కానీ ఇంకా ఏ పనిలో ఎవరు ఆ పనుల మీద ఆలోచన కలిగి పనులు చేసి కష్టపడి ఆ పని అయిపోయేదాకా శ్రమపడి ఆ తర్వాత అయిపోయిందని తెలిసి ఆ మనస్సాక్షి చెప్పగానే అలాగ వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. దేవుడు కూడా ఈ సృష్టిని 6 దినాలు చేసి 7వ దినాన రెస్ట్ తీసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన ఇంకో ప్లాన్ దేవుడు ప్రణాళిక చేశాడు. సృష్టి ప్రణాళిక చేసి నెమ్మది పొందాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుడు సృష్టిని చేసినప్పుడే నెమ్మది ఉన్నదా? ఇంకా ఇప్పుడు నెమ్మది కలిగే ఉన్నాడా? తప్పైన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేంతవరకు నెమ్మది ఉన్నాడా? సంతోషం ఉందా? లేదు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ దినాన మనం ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు ప్రభుకు నెమ్మది లేదు. మీకు అర్థమైందా? ఈ లోకాన్ని విడిచి ఈ లోకంలో మన దేవుని చిత్తం చేసి సంపూర్ణంగా నెరవేర్చి దేవునికి ఇష్టంగా మారి ఆయన దగ్గరికి పోయినప్పుడే ఆయనకు మనల్ని బట్టి నెమ్మది.
ఇప్పుడు యేసయ్య అభిషేకం పొందాడు. పొందిన తర్వాత ఈ లోకంలో సాతాను శోధన జయించి 40 రోజులు ఉపవాసం ఉండి సువార్త చేసి పాపులను బుద్ధి చెప్పి, అలాగనే దయ్యాలు పడిన విడుదలిచ్చి, ఆకలి తీర్చి, తన యొద్దకు వచ్చిన వారిని ప్రతి వారిని అన్ని విధాలుగా ఆదరించి సేవకులుగా తయారు చేసి సంఘాన్ని కట్టి ఆత్మతో నింపి ఇవన్నీ పనులు చేశాడు. ఈ అన్ని పనులు చేసినాక సిలువలో చివరికి శ్రమలు అనుభవించి ఆ మరణానికి అప్పగించుకొని రక్తం గార్చి చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. అప్పుడు పరలోక తండ్రికి నెమ్మది. ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఆత్మ పొందినప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు? నా చిత్తం ఈ భూమి మీద చేసి మరలా నా దగ్గరికి వస్తాడు. చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా, చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా, ఇంకా మంచిగా హల్లెలూయా చెప్పాలి అందరూ, హల్లెలూయా. ఇది నేనైనా మీరైనా సార్వత్రిక సంఘమైనా, గ్లోరియస్ మినిస్ట్రీ అయినా, హోసన్న మినిస్ట్రీ అయినా, అది ఏ మినిస్ట్రీ అయినా, అది తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, భారతదేశమా, అది భారతదేశ రాష్ట్రాల, గ్రామాల, మండలాల, జిల్లాల, రాష్ట్రాల, ఎవరైనా సరే ఈ దినాన మనము యేసు ఎలాగున ఈ లోకంలో జీవించి ఎలాగున తండ్రి పని ముగించి తండ్రికి నెమ్మదిచ్చాడో తన యొద్దకు తండ్రి దగ్గరికి వెళ్ళి మనం కూడా ఈ దినాన అభిషేకం పొంది తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి యొద్దకు పోయినప్పుడే మనకు దేవుడు నెమ్మదిస్తాడు. అంత మాత్రమే దేవుడు మనల్ని బట్టి నెమ్మది పొందుతాడు. ఆమెను చెప్పండి. ఈ దినాన దేవుని బట్టి మనకు నెమ్మది, మనల్ని బట్టి దేవుడికి నెమ్మది. ఆమెను చెప్పండి, అందరు చెప్పండి. దేవుని బట్టి నాకు నెమ్మది, నన్ను బట్టి నా దేవునికి నెమ్మది. దేవుని కృప మనల్ని నడిపించునుగాక, దేవుని కృప మనల్ని బలపరచునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ. కాబట్టి ఈ దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఆ ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఈ దినాన సంఘం ఆశీర్వదించబడాలి. ఆమేన్ చెప్పండి. రెండవదిగా సంఘం పరిశుద్ధపరచబడాలి. ఈ 2 కార్యాలు జరిగితే మనల్ని బట్టి దేవుని పని సంపూర్ణమవుతుంది. ఈ దినాన నేను ఆశీర్వదించబడాలి, నేను నా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి, నేను నా దేవుని ద్వారా పరిశుద్ధపరచబడాలి. అప్పుడు నా ద్వారా నా దేవునికి నెమ్మది. ఆమేనండి. ఇప్పుడు మీరు చెప్పుకోండి, మీరు అందరూ చెప్పుకోండి. నేను నా దేవుని ద్వారా ఆశీర్వదించబడి, కళ్ళు మూసుకొని ఛాతీ మీద చేసుకొని, దేవుడు అంటే చేయి పైకి లేపి, నేను నా దేవుని ద్వారా ఆశీర్వదించబడి నేను నా దేవుని ద్వారా పరిశుద్ధపరచబడ్డప్పుడు నా దేవునికి నెమ్మది. చప్పలు కొడుతూ ఆ కృప మనల్ని నడిపించునుగాక. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ కార్యాలు జరగాలంటే 6 దినాలలో ఏం జరిగిందో అది జరగాలి. ఆమేన్ చెప్పండి. 6 దినాలు దేవుడు ఏం చేశాడు? జలం మీద దేవుని ఆత్మ అల్లాడింది. జలముల మీద ఆత్మ అల్లాడినప్పుడు 7 కార్యాలు జరిగాయి. 7వది విశ్రాంతి. అంతకుముందు 6 కార్యాలు జరిగాయి. ఏంటది? చీకటిని వేరు చేశాడు, వెలుగు చేశాడు. అంతా చీకటే, అగాధ జలం మీద ఆత్మ అల్లాడుచున్నది. అంతా చీకటే, వెలుగు లేదు. దేవుని ఆత్మ అగాధ జలం మీద అల్లాడుతూ ఏమన్నాడు? వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెంటనే వెలుగుగా ఆ చీకటి తొలగిపోయింది. అప్పుడు చీకటిని వెలుగును వేరు చేశాడు. ఒక్కరోజు అయ్యింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చీకటి అంటే ఏంటో తెలుసా? చీకటి అంటే ద్వేషం. చెప్పండి, చీకటి అంటే ఏంటి? అందరు నోటితో చెప్పండి. ఎన్నుకున్నవారు చెప్పండి. వినబడుతుంది అందరికీ? ద్వేషం. ఒకడు తన సహోదరుని ప్రేమిస్తున్నానని చెప్పి అతని మీద కోపం పెట్టుకుంటేనంట వారు చీకట్లో ఉన్నారంట. వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదంట. ఇప్పుడు ఈ లైట్లన్నీ బంద్ చేసాం. సరే, ఇది కొద్దిగా తెలుసు కనుక గోడలను ఇట్లా తడివి లైట్ పోతే బయటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే నడిచిన స్థలం కనుక అక్కడక్కడ అది ఉందని మనకు ఒక గ్రహింపు ఉంటుంది.
కొత్త స్థలంలో మనం ఎక్కడికైనా వెళ్తే చీకట్లో మన కళ్ళకు గంత కట్టేసి ఏదైనా అడ్డుగా కట్టేసి ఒక చీకట్లో వదిలేసి అడ్డుకున్న ఆ యొక్క బట్ట తీశారనుకోండి, ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? భయపడతాం. ఎక్కడికి పోతామో మనకు తెలియదు. ఎక్కడ గుంతుందో, కాలు తీసి కాలు వేయాలంటే కారు చీకటి, కాలు తీసి కాలు వేయాలంటే భయం. ముళ్ళుందా, గుంతుందా, ఎందుకంటే తెలియదు. ఆ స్థలం ఏంటో తెలియదు, ఆ మార్గం ఏంటో మనకు తెలియదు. కనుక అలాగున భయపడిపోతూ ఉంటాం. అందుకే చీకట్లో నడుచువాడు ఎక్కడికి పోతున్నాడో తనకు తెలియదు. చీకటి అంటే ద్వేషం. ద్వేషం గల మనిషి ఎక్కడికి పోతున్నాడో, ఎలా బ్రతుకుతున్నాడో తనకు తెలియదు. ఈ వాక్యం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 7 నుండి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది. అందరూ వినండమ్మా, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు, అదిగో యేసయ్యలో మేము ఉన్నాము, యేసయ్య నమ్ముకున్నాము అని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు ఏ అభ్యంతర కారణం ఏది లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో నడుచుచున్నాడు. వినండమ్మా, తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనం కలుగజేసను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఏం సంపాదిస్తున్నాడో తనకు తెలియదు. ఇంట్లో ఎలా ఉంటున్నాడో తనకు తెలియదు. అందరు వినండి ప్రియులారా, వాళ్ళకు మాకు పడదయ్యా, ఒకే చర్చికి వస్తారు, మందిరానికి వస్తారు, కానీ వాళ్ళకు మాకు పడదయ్యా, పైకి బాగానే లోపల ద్వేషం. అలాంటి వారంట ఎక్కడికి పోతున్నారో తెలియదంట. అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు, గ్రహింపు ఉండదు, ఇంకా గుడ్డివారుగానే ఉంటారు వాళ్ళు. అంటే పరలోకం వారికి లేదు, పరలోకం గ్రహింపు ఉండదు. చీకటి, నరకంలో ఏముంది చెప్పండి? చీకటి, వెలుపటి చీకటి. ఇంకో మాట చెప్పలే, వారు అలాగనే ద్వేషంతో ఉంటే చీకటికి వెళ్ళిపోతారు. అంటే 7 ఏళ్ల విందుకులో రాకుల్లో ఎత్తబడక, ప్రభు రాకుల్లో ఎత్తబడక వారు ఎక్కడ ఉంటారంటే, వారు చీకటి అనే అంతక్రీస్తు పరిపాలనలో చివరికి నిత్య చీకటి అనే నరకంలోకి వెళ్ళిపోతారు. ద్వేషం గలవారు. అందుకనే ఇది ప్రపంచమంతా ద్వేషంతో, భార్య భర్తల మధ్య ద్వేషం, అక్క చెల్లెల మధ్య ద్వేషం, అన్నదమ్ముల మధ్య ద్వేషం, అత్త కోడల మధ్య ద్వేషం, మామ అల్లుల మధ్య ద్వేషం, తండ్రి కొడుకుల మధ్య ద్వేషం, కులాల మధ్య ద్వేషం, మతాల మధ్య ద్వేషం. ఈ ద్వేషం గల వారంతా చీకట్లో ఉన్నారు, చీకట్లో నడుస్తున్నారు. ఏం చేస్తున్నారు వారికి తెలియదు అని వాక్యం చెప్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, ప్రభు ఈ చీకటి అనే ద్వేషం నుండి విడిపించుటకు, ఒకరికొకరి మధ్య ఉన్న ఆ ద్వేషాన్ని తొలగించుటకు యేసయ్య అంట సిలువను మోసి, ఆ సిలువ శ్రమలు సహించి ఆ ద్వేషం నుండి ప్రతి మనిషిని విడిపించాడు. చప్పలు కొడదామా? ఒకసారి చప్పలు కొడదామా? హల్లెలూయా. అంటే ఇప్పుడు దూరంగా ఉన్న భార్యాభర్తల్ని, దూరమయ్యే కులాలను, దూరమయ్యే మతాలను, దూరమయ్యే సంఘ బిడ్డలు అందరూ ఐక్యంగా ఉన్నట్లుగా ఆయన సిలువలో ద్వేషాన్ని సంహరించాడు. శబాలారం. ఈ దినం అందుకే ప్రభు అన్నాడు, అనుదినం నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తే అతడు నిత్య జీవం పొందుతాడు. ఒక్కరామెనలేదు.
సిలువ అనగానే చూసారా, ఎవరు నోరు తెరవలేదు. సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ అంటే ఏంటి? నిందలు. సిలువ అంటే ఏంటి? మేకులు, శిలల గాయం, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం. సిలువ. తన సిలువను తాను ఎత్తుకొని నడవని వాడు నాకు పాత్రుడు కాదన్నాడు దేవుడు. అంటే వాడు ప్రభు శిష్యుడు కాదు, ప్రభు బిడ్డ కాదు, పరలోకానికి దేవుడు వాళ్ళని తీసుకోడు. సిలువ వేయబడ్డ వారే ఈ దినాన ద్వేషాన్ని చంపి వారు దేవుని ప్రేమతో, క్షమాగుణముతో, మంచి మనస్సాక్షి కలిగి, అందరితో సమాధానం కలిగి, ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేకుండా వారు ఐక్యంగా ఉంటారు. అటు దేవునితో ఐక్యత, ఇటు సహోదరులతో ఐక్యత, సంఘ బిడ్డలందరితో ఐక్యత, అందరితో ఐక్యంగా ఉంటారు. వారు నిత్య జీవం అనే దీవెన పొందుతారు. రేపు మనం బలులో చేయి వేస్తాం. ద్వేషంతో చేయి వేస్తే నీకు శిక్ష వస్తుంది. ఒకరు కనబడితే సోతం చెప్పవు నువ్వు, ఒకరు కనబడితే ముఖం ఇటు తిప్పుకుంటావు, బల్ల అయితే తీసుకుంటావు. నీకు దేవుని రాజ్యం ఉందా? యేసయ్యలో ఏ ద్వేషం లేదు. యేసయ్య వీరేం చేస్తున్నా వీరు ఎరుగరు, వీరిని క్షమించు. కొరడ దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో శిలల గాయం, ప్రక్కలో ఈట గాయం, కాళ్ళలో మేకులుగా, ఇన్ని గాయాలు చేసి ముద్దు పెట్టుకొని కూడా ఈయనే యేసు, నేనెవరి ముద్దు పెట్టుకుంటా, ఆయన యేసు, ఆయన పట్టుకున్నాని యూదాను కూడా ఆయన కాళ్ళు కడిగాడు. శత్రువు అని తెలిసి కూడా ద్వేషం లేదు. ఇంత తగ్గింపు, ప్రేమ, క్షమాగుణం, శాశ్వతమైన ప్రేమ, ఎలాంటి అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా, పగ సాధించకుండా ప్రభు ఈ లోకంలో తన సంఘంలో జీవించాడు. ప్రజల మధ్య జీవించి ఆయన దిన మరణాన్ని జయించి తిరిగి పునరుత్థానుడిగా లేచి జయశాలుడిగా తండ్రి కుడిపార్శ్వలో కూర్చొని, నేను జయించి ఉన్న ప్రకారం, నా తండ్రి సింహాసనంలో ప్రకారం జయించు వాడిని కూడా నా తండ్రి సింహాసనంలో నేను కూర్చోబెట్టుకుంటాను. దేశాన్ని చంపిన వాడే రేపు పరలోకంలో ఉంటాడు. ఆమెనన్నారా? ఆయన వాళ్ళ అమ్మతోనే పోతాడు. సోద చెప్పండి. అత్త అంటే పడదు కోడలికి. సోద చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. ఓ ఆయనకు వాళ్ళంటేనే ఇష్టం, మేమంటే ఇష్టం లేదులే, ద్వేషం. ఎవరితో ఎలా ఉంటే నాకేంటి, నేనైతే నా యేసులాగా ఉండాలి. కొందరే అన్నారు, ఎదిగిన వారే అన్నారు, మీరందరూ ఎదుగుదురుగాక, దేవునిలో ఎదుగుదురుగాక, దేవుని మనసులో ఎదుగుదురుగాక, దేవుని నడిపింపులో ఎదుగుదురుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మీకు ఆ విషయం తెలుసు, ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను. ఎఫెసీ పత్రిక అనుకుంటా, ఆయన సిలువ వేశాడు, ద్వేషాన్ని చంపాడంట సిలువ వేసి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16 చదవండి. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎంత మంచి మాట. హల్లెలూయా. నాకు చాలా నచ్చిన మాట ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవునికి మనకు సమాధానం ఎవరు? యేసు. పరలోక తండ్రిని మనల్ని కలిపింది ఎవరు? యేసు సిలువ శ్రమ, యేసు తగ్గింపు, మన ద్వేషాలు, మన కోపాలు, 13 రకాల పాపాలు మార్కు సువార్త 7:21 ఉన్నాయి. అవన్నిటి వల్ల కలిగే శిక్ష, మనకు రావాల్సిన శిక్ష యేసయ్య మీద తండ్రి మోపగా ఆయన ఓర్చుకొని ఆ సిలువ శ్రమలు అనుభవించి ఈ దినాన వేరుగా ఉన్న మనల్ని, నేనెక్కడో మీరెక్కడో. సోద చెప్పండి. మనమంతా ఎక్కడెక్కడో వాళ్ళమి ఒక్క దగ్గరికి వచ్చాము అంటే మన మధ్యలో ఉన్న ద్వేషాన్ని మన యేసయ్య సిలువ వేశాడు. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. కనుక ఇది మనం కూడా ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా సిలువ వేస్తే మనం అటు దేవునితో సమాధానం,
వాళ్ళను కూడా ఎవరైతే ప్రేమిస్తున్నామో మనల్ని బాధ పెడుతున్నారో వారిని కూడా మనం ప్రేమించి వాళ్ళని క్షమించి వాళ్ళని మనం చేర్చుకుంటే మనని బట్టి వాళ్ళు రక్షించబడి దేవునితో సమాధానంగా ఉంటారు. అదే పరలోక రాజ్యం, వారికే నిత్య రాజ్యం, వారికే సింహాసనం. ఆమెను చెప్పండి. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను, సమయం చాలా అయింది. దేవుడికి స్తోత్రం పడుతుంది. మంచిగా అక్కడ చదవండి. ఎవరు ఇలాంటి చీకటి తొలగించుకున్న వారే ఆశీర్వదించబడతారు, పరిశుద్ధపరచబడతారు. ఆమెను చెప్పండి. మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయంలో 6వ వచనం చదవండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. వేరుబాటు జీవితం చెప్పండి. ఈ విషయం ఇప్పటికి సమయం చాలా అయింది, నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ప్రభు చిత్తమైతే ఒకవేళ రాకడ ఆలస్యం అయితే ఈ రాత్రి వస్తే మనం వెళ్ళిపోతాం. ఆమేన్ చెప్పండి. అంటే ద్వేషాన్ని మనం తీసేసుకుంటే కూడా, పరిశుద్ధపరచుకుంటే దేవుడు ఇంకా మిగతా కూడా సరి చేసి మళ్ళీ తీసుకుపోతాడు. ఆమేన్ చెప్పండి. కనుక ఒకవేళ రాకడ వస్తే ఈ చీకటి మనం తొలగించుకొని వెలుగు, దేవుని ప్రేమ, మంచి మనస్సాక్షి, క్షమాగుణం మనం ధరించి సిలువను మనం మోస్తూ మనం మన ప్రభు కొరకు సిద్ధమవుదుము గాక. ఈ విషయాలు కూడా ప్రభు చిత్తమైతే రేపు బల్లాడుతున్నాం. మనము దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఇంకా బలపరిచి ఆశీర్వదించి పరిశుద్ధపరచునుగాక. మనల్ని బట్టి మన దేవుడు నెమ్మది పొందునుగాక. ఆమేన్ చెప్పండి. అందరు మోకరించండి, అందరు మోకరించండి. ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ప్రభువా, నాతో మాట్లాడినందుకు స్తోత్రం. నేను రేపటి దినాన నీ శరీరం రక్తం తీసుకునే నేను పరిశుద్ధునిగా ఉండాలి. అది నాకు ఆశీర్వాదకరంగా మారాలి. నీ రాకుల్ని ఎత్తబడాలి. నీతోనే సదాకాలం ఉండాలి. నోరు తెరవండి, నోరు తెరవండి. ఒక్క నిమిషం. నాలో చీకటి తొలగించని చెప్పండి. నన్ను వెలుగుగా మార్చయ్యా, నీ ఆత్మ నాలో ఉంచాయా. మీరు ఈ మాట నాతో పాటు చెప్తే నిశ్చయంగా నాతో కూడా మీరు పరలోకానికి మీరు మనంతా కలిసి వెళ్ళబోతున్నాం. ఆమెను చెప్పండి, చెప్పండి. నీ ఆత్మ నా మీద అల్లాడునుగాక, నా హృదయంలో ఉండునుగాక. ద్వేషం అనే శరీరక్రియ, చెప్పండి, ద్వేషం అనే చీకటి నాలో తొలగించాయా, నాలో చంపివేయి ప్రభువా. నన్ను ఇంతవరకు ఎవరైతే బాధ పెట్టారో, చెప్పండి, నన్ను ఇంతవరకు ఎవరైతే బాధ పెట్టారో వారి మీద నాకు ద్వేషం ఉందయ్యా, నన్ను క్షమించయ్యా. వారిని ప్రేమించే మనసు నాకు దయచే, వారిని క్షమించే మనసు నాకు దయచే, వారికి మేలు చేసే మనసు నాకు దయచే. నన్ను కనికరించుమని, ఈ విషయం నన్ను శుద్ధి చేయమని, నీవు ఎట్టివాడిగా ఉన్నావో నన్ను అట్టివాడిగా మార్చుమని నీకే అప్పగించుకుంటూ, ఒకవేళ ఈ రాత్రి మీరు వస్తే నన్ను జ్ఞాపకం చేసుకోమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలా చేసిన దేవునికి చప్పట్లు కొడదాం. స్తోత్రం అంటూ యేసయ్యా స్తోత్రం అంటూ చప్పట్లు కొడదాం. యేసయ్యా స్తోత్రం అంటూ చప్పట్లు కొడదాం. ఆమేన్. ఇంతగా ప్రేమించి శుద్ధీకరణ కూడిగా దేవుడు ఆశీర్వదించినందుకే చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభు కనికరం మన మీద ఉన్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. మనందరినీ నడిపించి లాగున ఆయన కొరకు, ఆయన శరీర రక్తం కొరకు యోగ్యులే చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా ఈ రాత్రి అంతా ఆయన సన్నిధిలో నిలవబడి యోగ్యులు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని పరిశుద్ధపరచున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రేపటి దిన 8 గంటలకే బల్లారాధన సమయానికి ఆయన సన్నిధికి మనల్ని వచ్చినకు దేవుడు మనకు సాయం చేయట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి బలితం మనం తీసివేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. సాతాను కుయుక్తులు ఎవరు పడకుండా వారి కుయుక్తులు ఎదిరించే కృప మనందరికీ ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రాని బిడ్డలను క్షమించి మరొకసారి వచ్చుటకు ఆయన చిత్తం చేయుటకు కృప చూపినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం, స్తోత్రం. కుమారుడైన యేసుకు స్తోత్రం, స్తోత్రం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం. ఇలాగ ఆయన కొరకు మళ్ళీ ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. అందరి కళ్ళు మూసుకోండి. సేవకులు ప్రార్థన చేస్తుండగా ఏకీభవిస్తాం. మైక్లో
పరిశుద్ధుడా మీకు స్తోత్రనైనా తండ్రి రాజా మీకు స్తోత్రం స్తోత్రం. పోయిన బల్లారా నుండి బల్లారన వరకు అయ్యా తండ్రి మీకు అయ్యా 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 తండ్రి ఉదయాన ఉపవాస ప్రార్థన శుద్ధీకరణ మీరే భారం ఎత్తి నడిపించినందుకై మీకు స్తోత్రాలైనా. ఈ సమయంలో కూడా ప్రభా ఈ శుద్ధీకరణ కూటమి ఆదినంత వరకు మీరు మా మధ్యలో సింహాసనం వేసుకొని భారం ఎత్తి నడిపించినందుకై మీకు స్తోత్రాలైనా. అయ్యా నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా చీకటిని వెలుగును వేరుపరిచినట్టు ప్రభా అయ్యా మేము కూడా నాయనా తండ్రి చీకటి తొలగించుకొని వెలుగుగా జీవించుటకు సహాయం చేయండి ఆయన. వెలుగుమయంగా మమ్మల్ని చేయండి తండ్రి మీకు స్తోత్రాలు. చీకటి సంబంధమైన ద్వేషం అంతని తొలగించుకునే కృప చూపండి నాయన. ఎవరి మీద ద్వేషం ఉంచుకోకుండా అందరితో సమాధానంగా ఉంటకు అందరిని ప్రేమించుటకు సహాయం చేయండి అయ్యా. వెలుగులో మేము నడుచుటకు సహాయం చేయండి అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ వాక్యం ప్రతి ఒక్కళ్ళు ప్రభా ఫలింప చేయండి నాయనా మీకు స్తోత్రాలు. రేపటి దినాన ప్రభా బల్లారాధన ఉంటుండగా మమ్మల్ని అందరినీ శుద్ధి చేసి యోగ్యులుగా చేయండి. యోగ్యమైన మంచి మనసుతో ప్రభా తండ్రి బలలో చేయటకు సహాయం చేయండి నా తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ దాసుని బలపరిచి బలంగా వాడుకోండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక రీతిగా మీరు ఆశీర్వదించండి నాయన. ఎవరి మీద ద్వేషం పెట్టకుండా తండ్రి అందరినీ ప్రేమించి శత్రువులను కూడా క్షమించి నాయన బలలో చేయటకు సహాయం చేయండి నాయన. అన్నిటికంటే త్వరగా మీరు ఆనిటిన ప్రాణాత్మ శరీరాలు నీ చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని రేపటి దినాన జరిగే కార్యాలు మీరే ఆశీర్వకరంగా మహిమకరంగా జరిగించమని యేసునామమున స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా మహాపరిశుద్ధుడా నీ ప్రేమ చేత ఏర్పాటు చేసుకుని చేసిన మేళ్లకై స్తోత్రం. ఈ తిరిమిచ్చి మా ఆయుష్ పొడిగించి ఉదయకాలం అంతా నడిపించారు. ఈ సాయంకాలం ఈ కూడిక మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచారు. నీ మేలుతో తృప్తిపరిచినందుకు స్తోత్రం. ఈ మేలు మమ్మల్ని వర్ధిలింపజేసి అనేకులు దీవెనకరంగా ఉంచి నీకు మహిమకరం ఇంకా నడిపించి ఆ మహిమకు మమ్మల్ని సిద్ధం చేయమని నీకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరం కలిసి ఆమేన్. మంచి చెప్పాలి ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం. ప్రార్థన